paper including the list of business and deemed to have been laid on the table of the house. ఈ రోజు నుండి 3 రోజులు క్రీడా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొనాలి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవం ఉంటుంది. సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని మనవి. అలాగే రేపు ఎల్లుండి కూడా అన్ని క్రీడా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సభ్యులకి మనవి చేస్తున్నాను. Now question hour. Question number 14192, శ్రీమతి అనిత వంగలపూడి, మినిస్టర్ ఫర్ హోమ్. అడగాలి. మంత్రులు కూడా, గౌరవ మంత్రులు కూడా క్లుప్తంగా సమాధానాలు చెప్పాలని చెప్పి మనం చేసుకుందాం. ఓకే మేడం. సభకు నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా గత ఏడాది 1485 కేసులు నమోదయ్యాయని చెప్పారు అధ్యక్ష. అంటే రోజుకి 4-5 జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష, మహిళల మీద. అలాగే 50-60 మంది వేధింపులకు గురవుతున్నారు అధ్యక్ష. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష? అలాగే ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మహిళల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు అధ్యక్ష. అదే జిల్లాలో గౌరవ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే సాక్షాత్తు హోంమంత్రి గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష, గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం అలాంటి వెధవల చేశాడు అధ్యక్ష. అయితే ఎంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతుందంటే దానికి కూడా లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఎన్డీపీఎస్ కేసెస్ చూస్తే షాక్ అయిపోతాం అధ్యక్ష. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయి అనేది. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 213% గ్రోత్ ఉంది అధ్యక్ష. నెల్లూరులో 121% గ్రోత్, కోనసీమలో 72%. ఇలా తీసుకుంటే 15 జిల్లాల్లో, తిరుపతిలో 1.3% గ్రోత్ ఉంది అధ్యక్ష. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం గ్రోత్ సాధించిందంటే రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా ఆపదలో ఉంటే పోలీస్ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తారు అధ్యక్ష. కానీ పోలీస్ కాల్ సెంటర్ 112లో స్పందించే టైం 26 నిమిషాలు ఉందని అధ్యక్ష. అది నేను చెప్పడం కాదు అధ్యక్ష, సాక్షాత్తు అమిత్ షా గారే చెప్పడం జరిగింది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ కేంద్ర హోంమంత్రి గారు లేఖ కూడా రాశారు అధ్యక్ష. అసలు ఈ పోలీసులకి ఎందుకింత ఆడపిల్లలంటే నిర్లక్ష్యం, ఎందుకింత వివక్ష, ఎందుకింత చిన్న చూపు అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ని కాల్ చేసి మహిళలు కానీ ఆడపిల్లలు కానీ కాపాడండి, కాపాడండి, అయ్యో బాబు ఆపదలో ఉన్నామంటే 26 నిమిషాల వరకు స్పందించట్లేదు అధ్యక్ష. అదే దేశ యావరేజ్ 18 నిమిషాలు మాత్రమే ఉంది అధ్యక్ష. దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అధ్యక్ష, అనంతపురంలో ఇంటర్మీడియట్ అమ్మాయి కనిపించకుండా పోయి 2 రోజులు అయిందని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, క్వశ్చన్స్ కూడా అడుగుతాను, కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పోలీసులు స్పందించలేదు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అమ్మాయి చనిపోయింది అధ్యక్ష. అలాగే యలమంచిల కాన్స్టిట్యున్సీలో రాంబెల్లిలో అధ్యక్ష ఒక అమ్మాయి ఏమో ఒకడు జైలు నుంచి బెయిల్ మీద వచ్చి వేధిస్తేనే అధ్యక్ష ఆమె కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అధ్యక్ష ఆ అమ్మాయికి ఇంటికి వచ్చి పేక్ వచ్చి చంపేశాడు అధ్యక్ష. పక్క కాన్స్టిట్యున్సీ
తీసుకోవడానికి వెళ్ళని పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారంటే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణం అధ్యక్ష. మహిళను లోపరుచుకొని అబార్షన్స్ చేయించాడు. 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తే మేడం ప్లీజ్ 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 అమ్మా కళ్యాణ్ గారు మీరు వినిపించుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ హాస్టల్స్ లో అమ్మా అధ్యక్ష హాస్టల్స్ లో ఎంత మంది అఘాయిత్యాలకు, అత్యాచారాలు గురవుతున్నారు అధ్యక్ష? హాస్టల్స్ ఏమ్మా నా కళ్యాణ్ గారు నా ఇప్పుడు మీకు అవకాశం వస్తే మీరు అడగదలుచుకున్నది తప్ప విపరీతంగా దొరుకుతున్నాయి అధ్యక్ష. మత్తు పదార్థాలు వీటి నివారణకి ఏం చర్యలు ప్రభుత్వం తీసుకుందో చెప్పాలి అధ్యక్ష. అలాగే ఇంత మంది వేధింపులకి కూర్చోమ్మా. ప్లీజ్ 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 కూర్చో. 20 నిమిషాలు అయితే మనకి కట్టుమారు ప్రశ్నలు ఉన్న వాళ్ళకి సమాధానాలు ఎలాగో అధ్యక్ష. కూర్చోండి కూర్చో. ప్లీజ్ ఇప్పుడు అమ్మా ఇనమ్మా కూర్చోమ్మా కూర్చో. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇది క్వశ్చన్ అవరు, మీరు క్వశ్చన్ వేశారు, మంత్రి గారు సమాధానం చెప్పారు. దాని మీద మీకు ఉన్నటువంటి డౌట్ ఏంటో లేకపోతే ఇంకా అదనపు సమాచారం ఏం కావాలో మీరు మాట్లాడొచ్చు. కానీ మొత్తం ఇప్పుడు షార్ట్ డిస్కషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, దాని మీద మీరు మాట్లాడండి అన్ని విషయాలు. మొత్తం మీరు మాట్లాడుకున్న అన్ని విషయాలు కూడా ఇక్కడే క్వశ్చన్ అవర్లోనే మాట్లాడాలనుకోవటం, చెబుతుంటే కూడా మీరు కంట్రోల్ ఉండకపోవటం కాంట్రవర్సీ అవుతుందమ్మా. వినాలి మీరు దయచేసి. మీరేమో మాట్లాడినట్లేదు, లేకపోతే మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటారు. అవకాశం ఇస్తేనేమో ఈ రకమైనటువంటి కంట్రోల్ ప్రసంగాలు చేస్తే ఎలాగా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను లేచాను అధ్యక్ష. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంతసేపు టైం ఇచ్చారో నేనైతే అబ్జర్వ్ చేయగానే సారీ. ఇచ్చిన దాంట్లో ఒక్క నిమిషం ఇచ్చారు, కానీ వాయిస్లో మాత్రం మ్యూట్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అవన్నీ కూడా రికార్డులో కూడా రాలేదు అధ్యక్ష. కావాల్సిన మీరు ఒకసారి వెరిఫై చేయండి అధ్యక్ష. వాయిస్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది. అది మొన్న కూడా చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరిగింది అధ్యక్ష. ఆవిడ మాట్లాడిందంతా కూడా మ్యూట్లోకి వెళ్ళిపోయింది, వాయిస్తో రాలేదు అధ్యక్ష. బయట అది దయచేసి కూడా మ్యూట్లోకి వెళ్ళిపోయింది, వాయిస్తో రాలేదు అధ్యక్ష. బయట అది దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాను, వెరిఫై చేయండి. ఏమంటారు వాయిస్ మ్యూట్ ఏంటి? ఏమంటారు వాయిస్ మ్యూట్ ఏంటి? వాయిస్ మ్యూట్లో వెళ్ళిపోయింది. నేను ఇన్స్టాల్ ఇవ్వండి అధ్యక్ష. చూడ వెరిఫై చేయమని చెప్పండి అధ్యక్ష. ఎవరు మంత్రి గారు మాట్లాడమండి, మాకు సెక్రటరీ గారు మంత్రి గారు మాట్లాడమండి. కాదు ఎవరు దానికి ఎవరు కాదు, మీరు కాదు మీది కాదమ్మా, మీరు కాదు అధికారులు మాట్లాడింది. అది వెరిఫై చేయండి, మళ్ళీ ఇంకో సభ్యులుగా ఇబ్బంది రాకుండా చూసుకోండి అని చెప్తున్నాను. అది వెరిఫై చేసుకోండి. టెక్నికల్ గా రికార్డింగ్ అధికారులు ఎవరైనా ఉంటే కనుక దాన్ని సరి చేసుకోండి. కాదు టీపీలో చెప్తారు, మరి ఇంకో మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ ధన్యవాదాలు అధ్యక్ష.
అక్రమ వలసదారుల వలన మన రాష్ట్రంలో ప్రజా భద్రతకు ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే టెర్రరిజం లాంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది అధ్యక్ష. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్ చెందిన ఒక వ్యక్తి దగ్గర 15 రౌండ్ల తుపాకీ బుల్లెట్లు స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేశారు. ఈ ఘటన మన సెక్యూరిటీ ల్యాప్సెస్ని సూచిస్తుంది. గుర్తు తెలియని ఎంతోమంది రాష్ట్రంలో ప్రవేశించి సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారన్న సమాచారం పలు నివేదికల్లో కనిపిస్తుంది. రోహింగ్యా, బంగ్లాదేశ్ లాంటి చోట్ల నుంచి అక్రమ వలసదారులు 2017 నుంచి 18 నుంచి మన రాష్ట్రానికి వస్తున్నారనే రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే శ్రీ రాంభూపాల్ రెడ్డి గారి తోటి సోదరి ఎమ్మెల్సీ గారు చెప్పిన విషయం, కడప, రాయచోటి, మదనపల్లి లాంటి ఊర్లలో కూడా కొన్ని బేకరీస్లో కానీ కొన్ని హోటల్స్లో కానీ ఈ అక్రమ వలసదారులు పనిచేస్తున్నారని తెలుస్తుంది అధ్యక్ష. అలాగే ఆ ఏరియాలో కొంత పోలీస్ వ్యవస్థలో కూడా కొంత అలసత్వం అనిపిస్తుంది అధ్యక్ష. 2025 ఆంధ్రప్రదేశ్ అక్రమ వలసదారులకు సంబంధించి 448 కంప్లైంట్స్ నమోదయ్యాయి. ఇది దేశంలోని హైయెస్ట్ నెంబర్. 2021 నుంచి దేశవ్యాప్తంగా నమోదైన 6700 కంప్లైంట్స్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 3294 కంప్లైంట్స్ రావడం గమనించాల్సిన విషయం. దాదాపు 50% నేషనల్ షేర్ ఇది. ఈ ఫిగర్స్ను గమనిస్తే అక్రమ వలసదారులకు మన రాష్ట్రం ఒక మేజర్ హాట్స్పాట్గా మారుతుందనే అనుమానం కలుగుతుంది. కోస్టల్ ప్రాంతాల్లో అన్ఐడెంటిఫైడ్ బోట్ అరైవల్స్ ఉన్నట్లు, అక్రమ ఆధార్ మరియు రేషన్ కార్డ్స్ పొందినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి అధ్యక్ష. కంప్లైంట్స్, డేటాబేస్, ఇన్సిడెంట్స్ ఈ ప్యాటర్న్ అంతా కలిపి చూస్తే అక్రమ వలసదారుల చొరబాటు యథేచ్ఛగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అక్రమ వలసదారుల అంశాన్ని కేవలం ఒక శరణార్థుల ఇష్యూగా చూడలేం. ఇది భవిష్యత్తులో ప్రజా జీవితానికి మరియు అనేక ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది అధ్యక్ష. కలకత్తాలో శరణార్థులుగా ప్రవేశించిన రోహింగ్యా వలసదారులు ఈరోజు ఆ రాష్ట్రం మొత్తం వ్యాపించారు. అక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, కొన్ని రాజకీయ స్వార్థ శక్తుల వల్ల అక్కడ శాంతి భద్రత సమస్యగా మారింది. రాష్ట్రంలో కూడా ఇలాంటి కొన్ని అసంతృప్త రాజకీయ శక్తులు వారిని వాడుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో వారి సంఖ్య పెరగకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంతాలు విస్తారంగా ఉన్న మన రాష్ట్రంలో తీర చొరబాటు ప్రమాదం కూడా అధికంగా ఉంది. పడవల ద్వారా గుర్తింపు లేని వ్యక్తుల ప్రవేశం, స్మగ్లింగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశాలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్లీపర్ సెల్స్ మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష. అక్రమ వలసదారుల ద్వారా హవాలా, అక్రమ ఆయుధాలు సరఫరా జరిగే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్, పోర్ట్స్, గ్యాస్ ప్రాజెక్ట్స్ వంటి కీలక ఆస్తులపై సెక్యూరిటీ రిస్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే అక్రమ వలసదారులు ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, సోషల్ హార్మోనీపై ప్రమాదం చూపే ప్రమాదం ఉంది అధ్యక్ష. మా కొన్ని సూచనలు అధ్యక్ష, ఇప్పుడు అనిత గారు చెప్పినట్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ డ్రైవ్ ద్వారా నాన్ లోకల్స్ను గుర్తించాలి. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ లిస్ట్ వంటి డేటాబేస్లపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలి. తీర ప్రాంతాల్లో కోస్టల్ సర్వేలెన్స్ బలోపేతం చేయాలి. డ్రోన్స్, నైట్ పెట్రోలింగ్, అడ్వాన్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అక్రమ చొరబాట్లను ముందుగానే గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అక్రమ వలసదారులకు సహకరిస్తున్న ఏజెంట్స్ అండ్ నెట్వర్క్స్పై ఉక్కుపాదం మోపాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్, బస్సెస్, ట్రైన్స్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలను గుర్తించాలి. లోకల్ హౌస్ ఓనర్స్, షాప్ ఓనర్స్ కొత్త వ్యక్తులకు అద్దెకిస్తున్నప్పుడు వారి పూర్తి వివరాలను తప్పకుండా స్థానిక పోలీసులకు తెలియజేసే విధానాన్ని కఠినంగా అమలు చేయాలి. పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ జాయింట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయాలి. ప్రజలు సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారికి భద్రత కల్పించాలి. ప్రభుత్వం ఈ అంశంపై కార్యాచరణ రూపొందించడం ద్వారా అక్రమ వలసదారులను మనం సమర్థవంతంగా నియంత్రించగలుగుతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష యాక్చువల్గా మనకి ఇక్కడ 125 అక్రమ వలసదారులు అని చెప్పిందాక మీకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులోని సుమారుగా 92 మంది వాళ్ళు వీసాతో లోపలికి వచ్చిన తర్వాత కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ ఉండిపోవడం జరిగింది అధ్యక్ష. అందులో 92 మంది అందులో అలా ఉన్నారు. అందులో 67 మంది తాలూకు వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి.
అయితే వాళ్ళ మీద 28 కేసులు కూడా నమోదై ఉన్నాయి అధ్యక్ష. ఏ అంటే దేశస్తులు అంటారు? ఏంటి సార్? ఏ దేశస్తులు? దేశాల వారీగా కూడా ఉన్నది అధ్యక్ష. లిస్ట్ మీకు పంపిస్తాను. దేశాల వారీగా మొత్తం అంతా కూడా లిస్ట్ సభ్యులకు కూడా నేను అందజేయడం జరిగింది. లిస్ట్ కూడా ఇస్తాను అధ్యక్ష. అంటే ఏ జిల్లాల్లో కూడా ఉన్నారన్నది కూడా నేను ఇస్తాను అధ్యక్ష. జిల్లాల వైజ్గా ఏ దేశాల నుంచి వచ్చారన్నది కూడా లిస్ట్ ఉంది, మీకు నేను పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందులోని 33 మంది వితౌట్ వీసాతో లోపలికి చొరబడడం జరిగింది అధ్యక్ష. ఆ వితౌట్ వీసాతో ఉన్న వాళ్ళు 32 మందిలోని కూడా 33 మందిలో 32 మంది మీద కూడా కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఫారెన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష కేసు కంప్లీట్ అయినంత వరకు కూడా వాళ్ళకి డిస్పోజ్ చేయడం అవ్వదు, వాళ్ళు ఈ కంట్రీ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు అధ్యక్ష. అందువల్ల చాలా మంది అక్రమ వలసదారులు ఇక్కడే ఉన్నారు అని ఒక అపోహ ఉంటుంది. వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు ఉండటం వల్ల ఆ కేసు పూర్తయినంత వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సర్వేలెన్సెస్లోనే ఉంటారు. వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళ మీద నిఘా పెడతారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు కదలికల్ని, వాళ్ళ మూమెంట్స్ని ఎవ్రీ టైం వాళ్ళు రికార్డ్ కూడా చేసుకుంటారు. వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను కూడా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కొంతమంది అందుబాటులో లేని వాళ్ళ వివరాలు కూడా సేకరించడానికి, వాళ్ళు ఉన్నారా అసలు లేరా అన్నది కూడా సేకరించడానికి కూడా పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇందులోని మనకి వీసాకి సంబంధించి కొంతమంది ఎక్స్టెన్షన్ లేక కొంతమంది ఆగిపోవటం, దానికి సంబంధించి కొంతమంది లీవ్ ఇండియా నోటీస్ కూడా అప్లై చేసిన వెంటనే FRRO కూడా దానికి ఇష్యూ చేసి డిప్యుటేషన్ కూడా ఇష్యూ చేస్తుంది అధ్యక్ష.